విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ సమీపంలో అన్నపూర్ణ థియేటర్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, చెప్పండి. హారిక, ఈ రోజు విజయవాడలో ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటన అయితే చోటు చేసుకుంది. విజయవాడ నిరంతరం రద్దీగా ఉండేటటువంటి అన్నపూర్ణ థియేటర్ ప్రాంతంలో దాని ఎదురుగా ఉన్నటువంటి ఈ ఒక గల్లీలో అయితే ఇద్దరుని కిషోర్ అనే వ్యక్తి హత్య చేసినట్లు కూడా ప్రస్తుతం ప్రాథమికంగా అయితే పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. దాదాపుగా అంటే వీళ్ళు గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో క్యాటరింగ్ వర్క్ చేస్తూ అంటే ఒక కాంట్రాక్టర్ దగ్గర అంటే క్యాటరింగ్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నట్లయితే పోలీసులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇద్దరు విశాఖపట్నానికి చెందిన వారు, మరొక ఇద్దరు విజయనగరానికి చెందిన వాసులుగా అయితే ఇప్పటికే పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. వీరి మధ్యలో ఈ రోజు జరిగినటువంటి సంఘటన పూర్తి వివరాలు అయితే పోలీసు వాళ్ళకి పూర్తిగా వివరాలు కూడా తెలియకపోవడం, నలుగురు అసలు వీరి మధ్యలో ఎందుకు గొడవ వచ్చింది, ఏంటి ఈ హత్యకు గల కారణాలు ఏంటని పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే నరేష్ అనే వ్యక్తి, కిషోర్ అనే వ్యక్తి, ఇతనికి ఒక రౌడీ షీట్ ఉంది. ఇతని పైన ఇప్పటికే 6 కేసులు విజయవాడ 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతని పైన నమోదున్నట్లు కూడా పోలీసు వాళ్ళు అయితే ఇప్పటికే గుర్తు వచ్చినట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఈ రోజు ఉదయం అంటే ముగ్గురు కూడా అంటే ఎవరైతే ఇద్దరు మరణించారో ఆ ఇద్దరుతో పాటు కిషోర్ అసలు ఇక్కడ ఎందుకున్నాడు, కిషోర్ కి వీరికి మధ్యలో ఉన్న గొడవ ఏంటనే విషయాలు కూడా పూర్తిగా అయితే మనకైతే పోలీసులు అయితే మరి కాసేపట్లో అయితే మీడియా ముఖంగా చెప్తాము, ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నాం అన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ఇద్దరిని ఆ కత్తితో తీసుకొని పడటం వల్ల ఇద్దరు అక్కడికైతే మరణించినట్లయితే చూస్తాను. అదే ప్రాంతంలో అంటే చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో వీరు బ్యాచిలర్స్ గా, ఈ నలుగురు కూడా బ్యాచిలర్స్ గా అయితే ఉన్నట్లయితే చూస్తాను. వీరిలో ఎవరైతే ఒక భాష అనే వ్యక్తి ప్రత్యక్ష సాక్షిగా అయితే చెప్తున్నారు, తనకు కూడా చేతుల్లో కానీ తన శరీరం పైన కొన్ని రక్తపు మరకలు అయితే ఉన్నట్లు అవుతున్నా. తను విచారించడానికి ప్రయత్నిస్తే వారి మధ్యలో కొట్లాట జరుగుతున్నప్పుడు నేను వారించే ప్రయత్నం అయితే చేశాను, ఇద్దరు హత్య చేసుకుంటారనే విషయం అయితే నాకు తెలియదు అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనం చూస్తాను. ఆ ప్రత్యక్ష సాక్షిని ఇప్పటికే పోలీసులు అదుపులో పెట్టుకొని పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. ఏదైతే రౌడీ షీటరు, ఇతను సస్పెక్ట్ షీట్ ఏదైతే ఉన్న కిషోర్ మాత్రం అక్కడ నుంచి వీరిద్దరిని హత్య చేసి పరారైనట్లు కూడా అందరూ అంటే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి. కానీ అసలు కిషోర్ కి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, వీరిని ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాలు అయితే మరి కాసేపట్లో పూర్తిగా విచారణ చేసిన నేపథ్యంలో పోలీసులు చెప్తా ఉంటూ కూడా మనకు అందుతున్న సమాచారం. సింధు.